మన బతుకులో మనకు కావాల్సింది ఏంటంటే మనకిష్టమైనవి కావాలి. మనకు మగాళ్ళే పుట్టాలి, మన పిల్లలకు మగ పిల్లలే పుట్టాలి, ఆడపిల్లలు పుట్టొద్దు. పుడితే ఆడపిల్లలైనా చంపేయాలి, లేకపోతే ఈ ఆడపిల్లల్ని కన్నా తల్లినైనా తండ్రినైనా చంపేయాలి. అది ఎవరు చంపేయాలి? ఆ ఇంటోళ్ళే చంపేయాలి. మీకు అర్థం కాలేదు కదా. ఆడపిల్లలకు సంబంధించిన దారుణాలు ఎన్నో జరుగుతున్నాయి, స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఇన్నేళ్ళకి. ఇప్పటికీ 2026లో కూడా ఒడిశాలో రాయగఢ్లో పెళ్ళై వాళ్ళిద్దరికి ఒక 1.5 year అవుతుంది. ట్విన్స్ పుట్టారు వాళ్ళిద్దరికి. ఆ ట్విన్స్ ఇద్దరు ఆడపిల్లలే. ఇంకేముంది, పెళ్ళైన దగ్గర నుంచి అదనపు కట్నం కావాలని చెప్పేసి వేధిస్తున్నారు ఆ కోడల్ని. దాని తర్వాత ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. పాప మమ్మల్ని కొట్టారు కూడా. అయితే ఇప్పటిదాకా మీరేమనుకుంటున్నారు? హస్బెండ్ కూడా ఉన్నాడు దీంట్లో అనుకుంటున్నారు కదా. లేదు, హస్బెండ్ ఉన్నాడు, కానీ గాయపడ్డ వారిలో, దెబ్బతింటున్న వారిలో ఉన్నారు. అర్థం కాలేదా? హస్బెండ్ యొక్క తల్లిదండ్రి అంటే ఆ అమ్మాయి యొక్క అత్త మామ పెళ్ళైన దగ్గర నుంచి కొడుకుని తిడుతున్నారు, కోడల్ని తిడుతున్నారు. ఎక్కువ కట్నం తెమ్మని చెప్పి నువ్వు తిట్టు, నీ వైఫ్ని తిట్టు అని చెప్పి కొడుకుని కూడా వేధిస్తున్నారు. చివరికి ఇప్పుడు ట్విన్స్ పుట్టిన తర్వాత ఆమెను కొట్టారు, కొడుకుని కూడా కొట్టారు. సిగ్గు లేదురా మీకు? మగ పిల్లల్ని కనాలి, ఆడపిల్లల్ని కంటారా మీరు అని చెప్పేసి పాపం కొడుకుని కోడల్ని ఘోరంగా కొడుతూ ఉంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళ అమ్మాయిని అల్లుడిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు పోలీసులు వాళ్ళ కోసం సెర్చింగ్లో ఉన్నారు. ఏది పెళ్లి కొడుకు తండ్రి కోసం. వాళ్ళు దొరకట్లేదు. ఇంత దారుణాలు జరుగుతున్నాయి. ఏదో మాటల మందమే ఆడపిల్లల అభివృద్ధి, కానీ రియాలిటీ ఇదిగో ఇట్లా ఉంటుంది మన దేశంలో.